నేను అందుకే పేర్కొన్న అధ్యక్ష, ఇదొక ప్రభుత్వం కాదు, ఇది తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఆరంభమై ఆనాటికి ఈనాడు వరకు కొనసాగుతూ వచ్చింది అధ్యక్ష. ఆనాడు మీరు మా పాలన గురించి మాట్లాడుతున్నారే, మరి మా పాలన కంటే ముందున్నట్టుగా తెలుగుదేశం పాలనలో బాధ్యత గల హోదాలో ఉన్నట్టుగా మంత్రివర్గ సభ్యులు ఇవాళ మీ పక్కన కూర్చున్నారు అంటున్నా. నేను ఇవాళ మీ పక్కన కూర్చున్నారు. ఇవాళ ఏదైతే దయచేసి దాని గురించి కూడా ఆలోచన చేయండి అంటున్నాను. ఎవరేమే కానీ ఏదైతున్నదో మాటలు మాట్లాడగానే సరిపోదు. జీవన్ రెడ్డి గారు చాలా సీనియర్ శాసనసభ్యుడు. ఆయన ఆక్రోశం ఏందో వాళ్ళకి అర్థమైతలేదు. ఏం చెప్పదలుచుకున్నాడు నాకు అర్థం కాదు. ఈ పిశాచి స్వైర విహారం చేస్తున్నప్పుడు ఆయన కూడా కేబినెట్ మంత్రి. అందరం ఉన్నామండి, ఎవరు లేరు. ఏం చేసినాం అన్నాడు. మరి అది కాదండి, ఎందుకు అదే సిఆర్ గారు ప్లీజ్ ఇష్యూ ఏదైనా ఉంటే ఇప్పుడు ఇంత పెద్ద నేరం బయటపడ్డది. సరే, ఒక నాడు జరిగింది ఏందో జరిగింది. ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ కష్టపడి ఇంత పెద్ద దుర్మార్గుని అంతమొందించి సమాజానికి పెద్ద రిలీఫ్ ఇచ్చి ఇగో ఎంత పెద్ద కేసు అధ్యక్ష, 174 కేసుల 1000 ఎకరాల జాగర 1,70,000 చదరపు గజాల ఇండ్ల జాగాల ప్లాట్ల అమాయకుల దగ్గర దోపిడీ చేసినాయి. అంతా మీ హయాంలే కదా, మీ 10 సంవత్సరాల చరిత్ర కావన్నా. తప్పించుకుంటున్నాను. ఎప్పుడంటే న్యాయస్థానం నుంచి తప్పించుకున్నది? న్యాయస్థానం నుంచి తప్పించుకోవడానికి సాక్షిగా ఉండి అప్రూవర్ బారిన వ్యక్తిని మీ ప్రభుత్వం డీజీపీగా నియమించింది. మాట్లాడదామా అవన్నీ? వాటన్నిటిలో పోదామండి. అర్థవంతమైన చర్చ చేస్తే మంచిది అని నీ మీద నా మీద ఏదో ఇట్లా బట్టగాల్చి మీద ఏమైనా అయితే అనుకుంటే యువతల వాళ్ళకి లేదా ఇక మాట్లాడేది. అది కాదు పాయింట్, కాదు విజ్ఞత అనిపించుకోదు. ఒక దుర్మార్గం జరిగింది, చాలా పెద్ద నేరం జరిగింది, దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చిండ్రు. తదనంతరం ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా రిలీఫ్ రావాలి, మంచి ఏంటి అనేది మాట్లాడాలి. కానీ ఎవరి మీద నొక్కుదాం, ఎవరి మీద నొప్పేద్దామంటే మీరు పెద్ద అపవిత్రంగా ఉన్నట్టు, మీకు సంబంధమే లేనట్టు చాలా ఉంది. మరి భాగవతం అట్ట అంటే मैं बार बार यही कह रहा हूं साहब, मैं आपकी तायद, किसी की तायद आप नहीं कर रहे हैं बोल रहे हैं साहब, लेकिन मैं तो आपकी तायद कर रहा हूं. आप मेरी भी तायद नहीं कर रहे हैं क्या बताइए? मैं कहा कि आप बीजेपी की वकालत कर रहे हैं. मैं ये बात बोला साहब मैं.